ప్రార్థిస్తూ, ఎదుగునైనా ఈ దినము తండ్రి ఇంతవరకు రీడల్ తండ్రి చక్కగా కీర్తనల ద్వారా మిమ్మల్ని ఘనపరుచుకొని ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ మాటలు వినటానికి సిద్ధపడుతుండగా నీ పక్షం నిలబడుతున్నటువంటి నీ దాసరాలను మీరు ఎత్తిపట్టుకోమని, శ్రేష్టమైన సంగతుల బిడలతో బోధించమని, మాలో ఉన్న విశ్వాసము దినదినము దిగజారిపోయే స్థితిలో ఉండక మీడల నమ్మకమైనటువంటి పిల్లలుగా, బలా నమ్మకమైన దాసుడా అనేటువంటి విధముగా నీ పనికి వాడబడ్డకు శక్తిని, ఆరోగ్యం దయచి నీ పిల్లలైన వారికి ప్రభువా నీ సన్నిధిపై ఆసక్తిని, ఆకాంక్షను దయచి విశ్వాసంతో ఇచ్చేటువంటి ప్రతి విత్తనము ఫలిస్తుంది, విస్తరిస్తుందని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రతి సంఘ బిడ్డలు తండ్రి విశ్వాసంతో నీ సన్నిధిలో కూడి చేరి మోకరిల్లి నీ మాటను ఆలకించడానికి, నిన్ను స్తుతించి గణపరచడానికి కావలసినట్టు మనస్సును దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సే వన్స్ అగైన్ హల్లెలూయా. ముందు ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాము.
ఆనందించాలి. రెండు చేతులు జోడించి చప్పట్లు. చిన్నపిల్లలు చాలా చక్కగా సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలగాలి. For your encouraging, give them a big hands. Hallelujah. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, బిగ్గరగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా టుడే I would like to explain one small story. ఈరోజు ఒక చిన్న కథని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు నాకు కూడా పెద్దగా ఇంగ్లీష్ రాదు, సో చిన్న చిన్న మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా కదా. I would like to explain one small story. How many members interested? How many members interested now? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ స్టోరీ వినడానికి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రేజింగ్ హ్యాండ్స్. మీరు అందరూ చేతులు ఎత్తినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినాలని ఆశపడుతున్నందుకు ఇక్కడ నన్ను నిలబెట్టినటువంటి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి నా వాక్య భాగము ఏంటంటే, మన టాపిక్ ఏంటంటే, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఘనురాలు. ఏంటి? ఘనురాలు. ఘనురాలు అని ఎవరిని అంటారు? ఘనత కలిగిన స్త్రీలని అంటారు. మంచి కార్యాలు చేసే వాళ్ళని ఘనురాలు అంటారు. మంచి మనసున్న వాళ్ళని ఘనురాలు, ప్రేమ కలిగిన వాళ్ళని ఘనురాలు, మంచి క్రియలు కదా, అలాంటి వాళ్ళని ఘనురాలు అని పిలుస్తారు కదా. అవునా కాదా? అవునా? సో దేవుడు ఒక స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో ఘనురాలు అని పిలిచాడు. ఎనీబడి టు సే, ఎవరికైనా తెలుసా వాళ్ళ ఆ ఘనురాలు ఆమె పేరు ఏంటి? ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఓకే, సరే. రాజులు, 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక ఘనురాలు కనిపిస్తుంది. అక్కడ ఘనురాలు అంటే ఒక మంచి స్త్రీ. ఓకే, చదవండి ఒకసారి.
ఆ, 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 ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, 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 ఆ, 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 ఉమ్, చాలు చాలమ్మా. ఘనురాలు. ఒక దినమందు ఎలిషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మనెను. ఎలిషా ప్రవక్త అయినటువంటి ఎలిషా, ప్రవక్త అంటే సేవకుడు అని కూడా అనొచ్చు. ఒక సేవకుడు, దైవజనుడు. ఎలిషా ప్రవక్త, ఒక మంచి ప్రవక్త. అయితే ఈ ఘనురాలు ఏ పట్టణానికి చెందినటువంటి స్త్రీ? షునేమి అనే పట్టణానికి చెందినటువంటి స్త్రీ. అయితే ఆ షునేమీయురాలు, ఈమె పేరేంటి? షునేమీయురాలు. ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమెని దేవుడు ఏమని పిలిచాడంటే తన యొక్క క్రియలను బట్టి, ఆమె చేసిన క్రియలను బట్టి, ఆమె ప్రవర్తనను బట్టి ఆమెను గనురాలు అని అన్నాడు. ఎవరు? తండ్రి అయిన ప్రభు ఘనురాలు అని పిలిచాడు. అయితే ఈమె షునేమురాలు, షునేము పట్టణమునకు చెందినటువంటి స్త్రీ. ఆమె ఎలిషాకు, చూద్దాం. ఒక దినమందు ఎలిషా షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. ఏంటంట? ఆ మార్గంలో, ఆ పట్టణానికి ఆ ఎలిషా ప్రవక్త వాక్యమును బోధించడానికి, సువార్తను ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట ఏం చేసేవాడంట? భోజనము చేయుచు వచ్చెను. అయితే ఒకరోజు ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ ఘనురాలు ఏమని పిలిచిందంటే, షునేమీయురాలు, అయా ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి, నేను నీకు ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యము ఇస్తాను అని పిలిచింది. ఎవరు? ఘనురాలు, షునేమీయురాలు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13:1 ఏమంటున్నాడంటే, మీరు చూడాల్సిన అవసరం లేదు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఏంటంట? సహోదర ప్రేమ ఒకరి ఎడల ఒకరికి ఉండాలి, నిలువరముగా ఉండాలి. అంటే సహోదర ప్రేమ ఒకరి ఎడల ఒకరికి నిలువరముగా ఉండాలి, ఒకరి మీద ఒకరికి ప్రేమ సమాధానం కలిగి ఉండాలి. మరలా వాక్యం ఏమని చెప్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము కదా. అట్లా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ సమాధానము కలిగి ఉండాలి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదువుకుంటున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయాలి. ఆ షునేమీయురాలు ఏం చేసింది? ఎలిషా భక్తునికి ఆతిథ్యము చేయ ఇంటికి ఆహ్వానించింది. ఎవరాయన? ఎలిషా ప్రవక్త. ఎవరు? దైవజనుడు కదా. ఈరోజు ఎంతమంది మనము దైవజనులకు ఆతిథ్యం ఇస్తున్నాం? చూడాలి, అందరు నా వైపు చూడండి. ఎంతమంది మనము దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉన్నాం? మన ఇంటికి మన సేవకుల్ని పిలుస్తూ ఉన్నామా? పిలుస్తామా? ఆతిథ్యం ఇవ్వడానికి పిలుస్తున్నామా? ఇస్తాము కదా. ఏమంటున్నాడు అక్కడ? దైవజనునికి నా పేరు చెప్పుకొని ఎవరైతే సేవకులు మీ ఇంటికి వస్తారో వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో మీకేముంటుందంట?
ఒక మార్కు వేయబడుతుంది. అక్కడ మార్కులు ఉంటాయి అక్కడ పరలోక రాజ్యంలో. ఆతిథ్యం ఇవ్వ మరచిపోవద్దు అని చెప్తూ ఉన్నాడనమాట. అయితే వచ్చుచు పోవుచు భక్తిగల దైవజనుడు సరే కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా అందులో బస చేయుచు వచ్చినని చెప్పెను. ఆ తరువాత గదిలో చొచ్చి తర్వాత చూద్దాం. సో ఏమంటుంది, తన భర్తకి ఏమని చెప్పిందంటే, ఈ షునేమీరాలు మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు. ఎవరంట? భక్తిగల దైవజనుడు. ఈ రోజుల్లో నవే డేస్లో ఏంటి, భక్తి గలవారు ఉన్నారు, భక్తి లేని వారు కూడా ఉన్నారు. సంపాదన కొరకు సేవలోకి వచ్చేవారు కూడా లేకపోలేదు కదా. ఏదో అంటారు, ఇది వరకు బ్రతకలేకపోతే బడిపంతులు అంట. ఏంటంట, బ్రతకలేకపోతే బడిపంతులు కావాలంట. అప్పుడు మా జయజనాన్న కాలంలో చెప్పేవాడు, అదేంటి బ్రతకలేకపోతే బడిపంతులు, ఐ హ్యావ్ నో ఐడియా. సో అలాగా ఇప్పుడు బ్రతకలేకపోతే పాస్టర్లుగా మారే వాళ్ళు కూడా లేకపోలేదంటారా? ఉన్నారా లేరా? ఉన్నారు కదా. అయితే ఈమె ఎలీషా గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, ఒక మంచి దైవజనుడు, ఒక నమ్మకమైన దైవజనుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు కదా. ఆయన దేవుని యందు చాలా భయభక్తులు కలిగినటువంటి ఎలీషా గొప్ప ప్రవక్త. ఆయనని మన ఇంటికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాము, మన ఇంటికి రమ్మంటూ ఉన్నాము. ఆయన వచ్చుచూ పోవచ్చు ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నాడు కదా దైవజనుడు. అయితే ఈ ప్రాంతానికి, షునేము అనే పట్టణానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడల్లా మన ఇంటికి వచ్చిపోతూ ఉన్నప్పుడు తనకి ఉండడానికి ఒక గదిని, గోడ మీద ఒక గదిని కట్టిద్దాము అనేసి ఎవరితో చెప్పిందామె? తన భర్తతో. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. స్కూల్లో లెసన్ చెప్పేటప్పుడు ఏం చేస్తా తెలుసా? లెసన్ చెప్తా ఉంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ బోర్డు మీద రాస్తూ ఉంటాను. రాస్తూ ఉన్నప్పుడు దానికి ఆన్సర్ చేయాలి స్టూడెంట్స్. చేయకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వేయడానికి కుదరదు కదా. అంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతేనే కదా నెక్స్ట్లోకి వెళ్ళేది. మరి మీరు ఆన్సర్ చేయకపోతే మీకు అర్థమైందని నాకు ఎలా తెలుస్తుంది కదా? పిల్లల్ని అప్పుడు అన్యాయం చేసినట్టు. సో నేను క్వశ్చన్ చేస్తూ, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ, క్వశ్చన్ చేస్తూ, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని నేను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ లెసన్ చెప్తాను. పెద్ద గొప్ప టీచర్ అని కాదులే నేను చెప్పేది, చెప్తున్నాను మీకు. సో అయితే ఆమె ఏం చేసిందంటే, ఎలీషా అనే ఒక ప్రవక్త మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నాడు కదా. ఆయన ఒక మంచి గొప్ప దైవజనుడు, ఆయన యందు దైవభక్తి ఉంది. ఆయన వస్తూ పోతూ ఉన్నప్పుడు మన ఇంట్లో బస చేయడానికి గోడ మీద ఒక గది కట్టిద్దాము అనేసి ఆమె యొక్క హస్బెండ్ తోటి చెప్పింది. గది కట్టించి తన భర్త మాట తీసుకొని, అయ్యా ఆయన ఒక దైవజనుడు కదా, ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి మన గోడ మీద ఒక గదిని కట్టించి తనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మనము ఆయనకు ఒక గదిని కట్టిద్దాము, ఆయనకి దాంట్లో ఆతిథ్యం ఇద్దాము అని తన భర్తతోటి బ్రతిమాలిందో, లేకపోతే ఏం చేసిందో, ఆర్డర్ వేసిందో, ఏం చేసిందో. అయితే తన భర్తని ఒప్పించుకుందామె. ఎవరు? ఘనురాలైనటువంటి స్త్రీ ఒప్పించుకొని ఆ గది కట్టించిన తర్వాత ఆ గదిలో ఏమేమి ఉంచిందంట? మంచము, బల్ల, పీట, దీపస్తంభము కదా. ఆ గదికి మీనింగ్ ఏంటంటే, మన హృదయం అనే గది. ఏంటి? మన హృదయం అనే గది. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తట్టుచూ ఉన్నాను అంటున్నాడా?
అది ఓపెన్ చేస్తే నీ హృదయము, ఆ తలుపులు ఓపెన్ చేస్తే నీ హృదయంలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే దేవునికి ముఖ్యంగా తన హృదయాన్ని ఇచ్చింది. ఈ గనురాలు అని ఎవరిని పిలుస్తారు అని ఫస్ట్ చెప్పానంటే, ప్రేమ కలిగిన ఆమె, లేకపోతే తన యొక్క క్రియలు బాగా ఉన్న ఆమెని, లేకపోతే తనకి ఆస్తిపాస్తులు ప్రతి ఒక్కటి కొద్దిగా కూడా కొదువ లేదంట. ఆమెకి ఏం లేదంట, కొంచెం కూడా కొదువ లేదంట. ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, తిరగడానికి కార్లు ఉంటాయి, వేసుకోవడానికి జ్యువెలరీ, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. అలాగా ఆ పరిస్థితిలో కూడా ఆమెకి ఏమీ తక్కువ లేదంట. ఘనురాలు, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉండే ఆమె ఎవరు, ఉన్నతమైనటువంటి స్థితిలో తనకి ఏమీ కొదువ లేకుండా ఉండేటటువంటి కుటుంబంలో ఉన్న ఆమె తను ఎవరు అంటే షునేమీయురాలు. తర్వాత బస చేయుచు వచ్చనని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. అయితే ఫస్ట్ గదిని ఏర్పాటు చేసింది. గదికి మీనింగ్ ఏమని చెప్పాను, మన హృదయము. దేవునికి తన హృదయాన్ని అర్పించింది. ఇంకొకరైతే లిజన్, చూడండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి, ఎవ్వరు బైబిల్ వైపు చూడాల్సిన అవసరము లేదు. చూడండి, ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ తన హృదయాన్ని ఎవరికి ఇచ్చింది, దేవునికి ఇచ్చింది. తన హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె ఆ దైవజనుణ్ణి ప్రేమించగలిగింది, గౌరవించగలిగింది కదా. మనమైతే ఈ రోజుల్లో ఏం చేస్తామంటే, దైవజనులు వచ్చారనుకోండి, ఒక్కొక్కరు అయితే వందనాలు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఇలా వందనాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా దైవజనులు వెళ్ళారనుకో, వందనాలు పాస్టర్ గారు అంటే ఎక్కడ ఇంట్లోకి పిలిచి మళ్ళీ ఆతిథ్యం ఇచ్చి ఒక కాఫీ ఇచ్చి పాలు ఇచ్చి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమో అనేసి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా లేరంటారా? మీరు అలా కాదు, మీ అందరు మంచోళ్ళు, నేను కాదనట్లేదు. మరియమ్మ అయితే మరీ ఎక్కువగా ప్రేమించేస్తుంది. వచ్చిందా ఇప్పుడు? ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే, ఈ 40 days మొత్తంలో కూడా ప్రతిరోజు షీ వాంట్స్ టు బ్రింగ్ మిల్క్, 2 glasses 3 glasses ఆఫ్ మిల్క్, 3 గ్లాసులు తీసుకొచ్చి ప్రతిరోజు. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే. అంటే నేను తనని గొప్ప చేయడానికి నేను చెప్పట్లేదు, ఏంటంటే తను దైవజనులు కదా, వాళ్ళకి ఇస్తే ఏమవుతాము, మనము పాడైపోతాము అనే తన ఉద్దేశంలో ఉంటే ఆమె మాకు పాలు తెచ్చేయదు. ఆమె తెచ్చే పాలు అనేది నేను చెప్పట్లేదు, దట్ ఈస్ నాట్ క్వశ్చన్, అది అసలు కానే కాదు. కానీ తనకు మా మీద ఉన్నటువంటి ప్రేమను మీకు చెప్తూ ఉన్నాను. మీ అందరూ కూడా మంచి వాళ్ళే, నేను కాదనట్లేదు. సో అలా పలకరిస్తే ఎక్కడ ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ టీ కాఫీలు ఇవ్వాల్సి వస్తుందో, లేకపోతే భోజనం టయానికి వస్తే మనం భోజనం పెట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటాం. సాధ్యంగా నేను కూడా అలాగే అనుకుంటాను కదా. మనం కొద్దిగా చేసుకుంటాము, 3 4 ఉంటాము, వారికి మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతవరకే మనం భోజనం చేసుకుంటాం కదా. ఇంకొకరు ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తాము, సనుగుకుంటాము, గొనుగుకుంటాము. ఎందుకంటే వాళ్ళకి పెట్టామనుకోండి, నెక్స్ట్ మనము మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకని ఎవరైనా, నేనైనా ఆ టైంలో ఏమనుకుంటానంటే, అవును ఇప్పుడు వాళ్ళకి పెట్టాను అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకొని తినేసరికి చాలా టైం అయింది. సో ఎవరమైనా అది సహజమే. కానీ ఈ గనురాలు అని అనుకోవట్లేదు. మనం కూడా ఈ రోజుల్లో గనురాలు అని అనిపించుకోవాలంటే మనలో మంచి క్రియలు ఉండాలి. దేవుని బిడ్డలకి, దేవుని సేవలకి, దేవుని బిడ్డలకి, దైవ జనులకి ఆతిథ్యం ఇచ్చే గృహముగా మనము ఉండాలి అని అంటున్నాను. సో అయితే ఆమె తనకి ఆతిథ్యం ఇస్తూ వస్తుంది. తన భర్తకి ఏమి చెప్పిందో కానీ ఆమె ఏం చేసిందంటే, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన దైవజనుడు గొప్ప వ్యక్తి, ఆయన ఎందు భయభక్తులు ఎక్కువగా ఉన్నాయి, ఆయన నిజమైన దైవ సేవకుడు, మన ఇంట్లో తనకొక గదిని కట్టిద్దాము. తన హృదయం అనే గది ఫస్ట్ దేవునికి ఇచ్చింది, తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది కాబట్టి ఆ ఎలీషా దైవజనుణ్ణి గౌరవిస్తూ ప్రేమిస్తూ తనకు ఆతిథ్యము ఇచ్చింది. అయితే
గది కట్టించిన తర్వాత ఆ గదిలో ఏముంచింది? మంచము. మంచము ఎందుకు? మంచము విశ్రాంతి తీసుకోవడానికి. ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. పగలంతా మనం ఎంత పని చేసినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి మనకి ఏం వాంటెడ్, ఏం కావాలి? మనకి విశ్రాంతి అవసరము. అలాగా ఆ దైవజనుడు పగలంతా సువార్తను ప్రకటించి ఆ గదిలోనికి వెళ్ళి ఆ మంచము ఎందుకు ఏర్పాటు చేసిందంటే విశ్రాంతి తీసుకునే కొరకు ఏర్పాటు చేసింది. ఒక బల్లను ఏర్పాటు చేసింది. బల్ల అంటే ఒక టేబుల్ కదా, ఆ టేబుల్ మీద అలాగే పీటను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకు? భోజనం చేయడానికి అనుకోవచ్చు, ఇంకా దాని మీద బైబిల్ పెట్టుకొని ఆ దైవజనుడు బైబిల్ చదువుకోవడానికి అనుకోవచ్చు, పరిశుద్ధ గ్రంథమును చదువుకోవడానికి. ఆ తర్వాత దీపస్తంభాన్ని ఉంచింది. చూడండి, ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ అన్ని లేకపోతే మనం ఇక్కడ కూర్చోగలమా? ఇలా చదువుకోగలమా? చదువుకోలేం కదా. సో ఇవన్నీ కూడా ఆ ఎలీషా భక్తునికి ఏమైతే అవసరమో ఆమె ముందుగానే కనుక్కొని తనకి అవసరము అనేసి తన భర్తని బతిమాలి, అయ్యా మనం ఇవన్నీ కట్టించి దైవజనునికి మనము ఆతిథ్యం ఇద్దాము అన్నప్పుడు ఆయన వద్దన్నాడా? వద్దంటే ఆ స్త్రీ చేయగలదా పనులన్నీ? చేయలేదు కదా. మన భర్తని ఒప్పించుకొని మనం ఏదైనా చేయగలము, కానీ మన భర్తకు తెలియకుండా మనం ఏది చేయలేము. ప్రతి ఒక్కటి మన భర్తకు చెప్పాలి, అది మంచైనా చెడైనా. అవునా? అవునా? హల్లెలూయా. ప్రతి ఒక్కరూ భర్తలకు తెలిసేటట్టుగానే చేయాలి. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీ పిలిచి, ఈ షునేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందరన నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయగలనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలన్నా కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని అనెను. ఏంటంట, ఈ ఎలీషా భక్తుడికి తన యొక్క దాసుడు ఒక వ్యక్తి ఉండాడు. ఆయన పేరేంటి? గెహజీ. ఎవరమ్మా? గెహజీ. గెహజీతో ఏమంటున్నాడంటే, ఈ షునేమీరాలు మనకి ఇంత శ్రద్ధ భక్తులతో ఇంత పరిచర్య చేస్తుంది కదా, ఆమెను ఒక్కసారి పిలువయ్యా, ఆమెకి మన నుంచి ఏం ఆశిస్తుందో, ఇంత మనకి కల్పిస్తుంది కదా, ఇంత అవకాశాలు కల్పిస్తుంది, ఇంత ఆతిథ్యం ఇస్తుంది, ఇంత శ్రద్ధ భక్తులతో మన పట్ల ఇంత ఆసక్తి చూపిస్తుంది కదా, ఆమెకి ఏం కావాలో మనం అడుగుదాము అనేసి గెహాజీని పంపించాడు ఆమె దగ్గరికి. గెహాజీ వెళ్ళి ఆమెని పిలుచుకొని రా అని అన్నప్పుడు ఆమె వచ్చి నిలబడింది. అమ్మా, నువ్వు ఇంత శ్రద్ధ భక్తులు చూపిస్తున్నావు, నేను మీకేం చేయగలను అని అడిగినప్పుడు, రాజులతో కానీ సైన్యాధిపతులతో కానీ ఏమన్నా మాట్లాడాలా, నీకేమన్నా అవసరమా, నా వల్ల ఏమన్నా సహాయం నువ్వు కోరుకుంటున్నావా అన్నప్పుడు ఆమె ఏమనింది? అయ్యా, నాకేమీ అవసరము లేదు, నా స్వజనులతో నేను కాపురం చేయుచున్నాను, నేను దేవుడు చెప్పినట్టుగా ఆమె నేను పెద్ద గనురాలిని, నాకేం అవసరం లేదని చెప్పలేదు. ఏమనిందంటే, నేను అన్ని కలిగి ఉన్నాను, మీరు నాకేమీ చెయ్యొద్దయ్యా, మీరు సువార్త ప్రకటించినప్పుడల్లా వచ్చి ఇక్కడ సేద తీర్చుకోండి చాలు అని ఆమె బదులు ఇచ్చింది. ఎలీషా ఆమె నేనేమి ఎస్
కనెను. చాలు. ఏంటంట, ఆమె తనకి బిడ్డలు లేరని ఆమెకి ముందే తెలుసు. తన యొక్క భర్త వృద్ధుడు. ఎవరు? వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ షునేమీయురాలు భర్త వృద్ధుడు అన్నమాట. అయితే తనకి బిడ్డలు లేరని లోపల మనసులో బాధపడిందేమో కానీ, ఇంకొకళ్ళైతే నువ్వు దైవజనుడివి కదయ్యా, అడగడము తప్పని నేను చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆమె అంత పెద్ద అంటే దైవజనుణ్ణి, నేను నీకు గది కట్టించాను, నీకు కావలసిన వసతులన్నీ నేను ఏర్పాటు చేశానయ్యా, నువ్వు వచ్చినప్పుడల్లా నేను నీకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను, నాకు కుమారులు లేరు, నాకు కుమారులు కలిగేటట్టు ప్రార్థన చేయనని ఆమె అడిగిందా? అడగలేదు. మనసులో బిడ్డలు లేనప్పుడు ఎంత వేదన, ఎంత బాధ ఉంటుంది కదా. ఆమె లోపల బాధపడిందేమో కానీ, నేను నీకు ఇది చేస్తూ ఉన్నాను, నాకు ఇది కావాలి నీ దగ్గర నుంచి అని ఆమె ఒక్క మాట కూడా అడగలేదు. అయితే ఆ గెహాజీ ఏమి తక్కువైంది ఆమెకి అని కనుక్కొని ఆ దైవజనునికి, ఎలీషాకి తెలియజేశాడు. ఏమని? అయ్యా, ఆమె మనతో చెప్పట్లేదు కానీ తనకి కుమారుడు కొదుగా ఉన్నాడు, తన యొక్క భర్త వృద్ధుడు కదా, ముసలివాడు వృద్ధునిగా ఉన్నాడు అని గెహాజీ ఎలీషా భక్తునితో చెప్పడం జరుగుతుంది. అదే ఆ వృద్ధాప్యంలో ఉన్న భర్త గెహాజీని చూసి, ఎలీషా భక్తుని చూసి, ఈ రోజుల్లో అయితే నేను అనుకుంటాను అనుమానం వస్తుంది ఎవరికైనా కదా, అనుమానిస్తారు ముందు. ఏంటి, దైవజనులు అయితే కావచ్చు, వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వడం ఏంటి, వాళ్ళకి మనం గది కట్టించడం ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ మనం తీర్చడం ఏంటి, అవసరం లేదు కదా అంటారు కదా. అనరా? చెప్పండి, అంటారా అనరా? ఎవరైనా ఈ రోజుల్లో అయితే అదే అంటారు. నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నువ్వు యవ్వనురాలుగా ఉన్నావు, అందంగా ఉన్నావు, తను చాలా అందగత్తె, బాగుంటుంది అంట. నేను హిస్టరీలో చదివినప్పుడు నేను తెలుసుకున్నాను. అయితే ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా ఈ రోజుల్లో అయితే మన భర్తలైతే, ఆయన దైవజనుడైతే కావచ్చు, మనం ఇన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదు కదా, నీకు కావాలంటే నువ్వు ప్రార్థనకు వెళ్ళు, ప్రార్థన చేయించుకో, ఇంటికి రా, నీ భక్తి పర్రాలు అయితే నువ్వు ప్రార్థన చేసుకో, నీకు కావాలంటే అలా ఉండు అంటారు. కానీ ఎవరు కూడా మనం తన భర్త కోరికను మన్నించి అన్నీ చెయ్యరు, అనుమానిస్తారు. నేను వృద్ధుడను, ఇద్దరు జెంట్స్ మన ఇంట్లో వచ్చి బస చేయడం ఏంటి, వాళ్ళకి అన్ని కల్పించడం ఏంటి అని అనుకుంటారు. కానీ ఈ గనురాలైనటువంటి భర్త అలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటారు? చెప్పండి ఎందుకు అనుకోలేదు ఆయన? సరే, ఇంకొకటి చెప్పండి ఆన్సర్. ఎందుకు అనుకోలేదంటారు? తన భార్య మీద ఉన్నటువంటి నమ్మకము. ఆర్ యు అండర్స్టూడ్? అర్థమైందా? తన భార్య మీద ఉన్నటువంటి నమ్మకము. నా భార్య మంచి విశ్వాసం గలది, నా భార్య తనలో మంచి క్రియలున్నాయి, నా భార్య ఏ తప్పు చెయ్యదు. ఎంత మందిలో ఉన్నా కూడా సామెతల గ్రంథంలో ఏమని చెప్తుందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా అమూల్యమైనది. తర్వాత ఊరి గవినిలో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. తర్వాత ఆమె పెనిమిటి కొనియాడబడతాడంట. ఎందుకు? తన భార్య మంచిది కాబట్టి కదా. అదే ఒకవేళ తనలో మంచి క్రియలు లేవనుకోండి, ఈ షునేమీయురాలు భర్త ఏమంటాడు? అవసరం లేదు, ఆయనకి మనం గది కట్టించేదేంది, ఆయనకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే దేవునికి అంత చందా ఇవ్వు, చందా కదా, ఏదైనా అవసరాలు ఉంటే తీర్చు చర్చిలోకి వెళ్ళి, అంతవరకే. కానీ నేను ముసలివాడని, వృద్ధాప్యంలో ఉన్నవాడిని, నువ్వు గది కట్టించి అవి చేసి ఇవి చేసి అసలు అవసరం లేదు అని అంటారు ఈ రోజుల్లో అయితే. కానీ ఆ భర్తకి తన భార్య మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, ఇంకా తన మీద ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ ప్రేమను బట్టి తను ఒప్పుకొని
గదిని కట్టించి ఎలీషా భక్తునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఏంటి నీకు కొదువమ్మా అని అడిగినప్పుడు ఆమె వచ్చి, నాకేమీ కొదువ లేదు. కొదువ ఉన్నా కూడా మనమైతే అయ్యో నేను ఇన్ని చేసా అన్ని చేసా, నాకు ఒక కుమారుడు కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలని మనమైతే చెప్తామా చెప్పమా? హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. చెప్తాం, అడుగుతాం అందరం కదా, నాకు అది కావాలి ఇది కావాలి అనని అడుగుతాం. అయితే ఆమె ఏమీ అడగలేదు, అడగకుండా నోరు కూడా విప్పలేదు, నాకేమీ అవసరం లేదు అన్నట్టుగా అనింది. అయితే ఆ గెహాజీ ఏమన్నాడంటే, తనకున్న లోటుని, తనకున్న కొరతని ఎలీషా భక్తునితో, అయ్యా ఆమెకు కుమారుడు లేడు, ఆమె యొక్క భర్త వృద్ధుడు అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఎలీషా భక్తుడు ఆ గనురాలతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అమ్మా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన, అంటే దేవుడు ఆయన గొప్ప దైవజనుడు కాబట్టి తనకి తెలిసే ఉంటుంది తిన కుమారుడు లేడు అనేసి. అయితే మరలా వచ్చే ఈ సంవత్సరానికల్లా నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్తాడు. ఎవరు చెప్పింది? ఎలీషా ప్రవక్త చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటి, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని ఆ దైవజనుడు ఆమెతో చెప్తాడు. ఆ చెప్పిన విధంగానే ఆమె నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ తర్వాత ఆ బిడ్డ ఎదిగిన తర్వాత చాలు. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, ఆ కుమారుడు కొద్దిగా పెరిగి పెద్దవాడైన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. మధ్యాహ్న కాల సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ స్థలంలో. ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడతాడు అంటే, నాకు ఆ బిడ్డ ఎదిగి తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దకున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పడుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఏంటంట, ఆ మధ్యాహ్నకాల సమయంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా తల పోయేనే అని అన్నాడంట. అంటే తనలో ఏదో భారము కలిగింది. ఆ ఎండ దెబ్బ అనేది ఆ బాబుకి తగలడం మనము అక్కడ చూస్తూ ఉన్నాము. ఆ ఎండ దెబ్బ తగిలినప్పుడు ఆ బాబు సొమ్మసిల్లి పడిపోయాడనమాట. పడిపోయినప్పుడు ఆ గనురాలైనటువంటి భర్త ఏం చేశాడంటే, ఒక పనివానితో చెప్పి, అయ్యా ఈ బాబుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పగించండి అన్నప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళి ఆ పనివాడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకి అప్పగించాడు. ఎవరికి? షునేమీయురాలికి. ఎవరికమ్మా? తన కుమారుణ్ణి, తన తల్లి అయినటువంటి షునేమీయురాలికి తన కుమారుణ్ణి అప్పగించాడు. అప్పటికే ఆ బాబు చనిపోతాడు, ఎండ దెబ్బ కొట్టి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె, ఆ తల్లి పెద్దగా గట్టిగా ఏడ్చి పెద్దగా కేకలేసి, అయ్యో నా కుమారుడు చనిపోయాడు, ఎట్లా దేవా అని ఏడుస్తూ ఉందా? ఆమె ఏడవట్లేదు, ఎంతో మనోనిబ్బరముగా ధైర్యముగా నా కుమారుడు ఎందుకు చనిపోయాడు, పెద్ద కేకలేసి, అయ్యో నా కుమారుడు చనిపోయాడు, అయ్యా నేను ఎట్లా చేయాలని పెద్దగా కేకలేసి లోకానుసారమైన ఏడుపు. ఆమె ఏడవట్లేదు. ఏడ్చిందా?
సైలెంట్గా కూర్చొని తన తొడ మీద తన కుమారుణ్ణి పడుకోబెట్టుకొని చూస్తూ ఉంది. కాసేపు చూసిన తర్వాత మనోనిబ్బరము కలిగి మనసులో ప్రార్థన చేసుకొని ఉంటుందేమో, నేను బహుశా అనుకుంటాను. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కదా, దేవుని సంకల్పం ఏమైందో నేను తెలుసుకుంటా అని ధైర్యము కలిగి ఆమె ఏం చేసిందంటే, ఆ ఎలీషాకి గది కట్టించింది కదా ఆమె, ఆ మంచం మీద ఆ కుమారుణ్ణి పడుకోబెట్టి ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఒక గాడిద మీద ఎక్కి ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరముగా నుండి ఆమెను చూచి, అదిగో ఆ షునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఆమె ఏం చేసింది? కర్మేలు పర్వతం మీద ఎలీషా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడో, బైబిల్ చదువుకుంటున్నాడో, పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఉన్నాడో, ఆ సమయంలో ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ కర్మేలు పర్వతానికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఆ షునేమీయురాలు రావడము ఎవరు గమనించారు? ఎవరు? గెహాజీ గమనించాడు, ఎలీషా గమనించాడు. గెహాజీకి చెప్పాడు, అదిగో ఆ షునేమీయురాలు పరుగు మీద వస్తుంది, నువ్వు ఎదురు వెళ్ళి ఆమె మంచి చెడ్డలేంటో కనుక్కో, తన భర్త తన కుమారుడు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి కనుక్కో అని గెహాజీని పంపించాడు. గెహాజీ వెళ్ళి ఏమడుగుతాడు? అమ్మా, నీ కుమారుడు నీ భర్త బాగున్నారా అనేసరికి ఆమె ఏం చెప్పింది? బాగున్నారు అని చెప్పి ఏం చేసింది? పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలినవాడనైనా నన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టొద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, సరే ఆమె ఏమంటుంది? గెహాజీ వెళ్ళేసి నీ కుమారుడిని భర్త బాగున్నాడా అన్నప్పుడు బాగున్నాడు అని గెహాజీకి చెప్పి, తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళి బిగ్గరగా తన 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా నా కుమారుడు నేను అడిగానా? నా కుమారుడిని ఇవ్వమని నేను అడిగానా? నువ్వే కదా, నీకేం తక్కువ ఉందో నాకు దయచేసావు. దేవుని విషయంలో ప్రార్థన చేసి నీవు నాకు తక్కువైంది ఏదో నాకు ఇచ్చావు. నేను కావాలని నేను నిన్ను అడగలేదు. నన్ను నవ్వుల పాలు చేయొద్దు, అంటే నా విషయంలో నవ్వొద్దు. నాకు ఖచ్చితంగా కుమారుడు కావాలని నేను అడిగానా? అయినా నువ్వు ప్రార్థన ద్వారా నా కుమారుడిని దయచేసావు కదా. మరి నా కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చెప్పండి, ఏమయ్యాడు? చనిపోయాడు. గట్టిగా 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వు వచ్చి నా కుమారుడిని బ్రతికించాలి. నెక్స్ట్ చదివితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను మళ్ళీ ఇప్పుడు చదవను అదంతా. తర్వాత బిగ్గరగా 2 కాళ్ళు పట్టుకొని ఎలీషాను అడిగింది, అయ్యా నా కుమారుణ్ణి బ్రతికించు, ఒక్కసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. అడిగినప్పుడు ఈ ఎలీషా ఏం చేశాడంటే గెహాజీతో, గెహాజీ నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని గెహాజీని ముందు పంపించాడు. ఆ గెహాజీ వెళ్ళి ఆ కుమారుడి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే కుమారుల్లో చలనము కలగలేదు. కలగనప్పుడు ఈ గెహాజీ పరుగున వెళ్ళి ఏం చేశాడు? తన మీద ఆ కుమారుడి మీద పరుండి ఏం చేశాడు? చెవులకి చెవులు, కళ్ళకి కళ్ళు, ముఖానికి ముఖము, శరీరానికి అంటుకునేలాగా ఈ ఎలీషా ఏం చేశాడంటే ఆ బిడ్డ మీద పరుండినప్పుడు వెట్ట కలగడం అంటే వేడి కలిగి. ఇప్పుడు ఏంటి, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం పాప అది ఫస్ట్ ఎయిడ్, వాట్ ఈస్ ద నేమ్? ఏమంటారు? సిపిఓ ఏదో, వాట్ ఈస్ దట్ ఈస్ నాట్
సిపిఆర్ అంటే ఇట్లా గట్టిగా ఇట్లా ఊపుతారనమాట. అంటే ఆగిపోయిన గుండె మరలా స్పందించడం, ప్రెస్ చేస్తారు, బాగా ఇట్లా ఊపుతారు. నోటిలో నోరు పెట్టి గట్టిగా బలంగా గాలిని ఊదినప్పుడు ఆ ఆగిపోయిన గుండె అనేది మరలా కొస ప్రాణం ఉంటే ఏమవుతుంది అనమాట, కొట్టుకుంటుంది. అలాగే చనిపోయిన వారు కూడా తిరిగి మరలా బ్రతుకుతారు. అలా ఈ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ బిడ్డ మీద ఎప్పుడైతే పరుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో ఆ బిడ్డకి వెంట కలిగి తిరిగి చనిపోయిన బాబు బ్రతుకుతాడు. ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. యేసు నామములో గెహాజీ ప్రార్థన చేసినప్పుడు బ్రతకడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాను. యెహోవాకి, ఎవరికి చేశాడు ఆయన? ఎలీషా దేవునికి, యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు ఆ బాబు తిరిగి మరలా బ్రతుకుతాడు. అర్థమవుతుందా? అర్థమైందా? హల్లెలూయా. ఎవరి నామంలో ప్రార్థన చేశాడు? యెహోవా నామములో ప్రార్థన చేయగా ఆ కుమారుడు బ్రతుకుతాడు. ఈమె ఎంత గనురాలు చూడండి, ఎంత గనురాలైతే తన భర్తను ఒప్పించుకొని తనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎంత భక్తి విశ్వాసముతో ఆ ఎలీషాని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని తన యొక్క బిడ్డని బ్రతికించుకుంది. హల్లెలూయా. చూద్దాము హెబ్రీ లాస్ట్ నేను చెప్తాను. మీరు చేసిన కార్యములను, హెబ్రీలకు రాసిన పత్రిక 6:10 చూద్దాము. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఉపచారము చేయించుకోవడానికి వచ్చాడు కదా. హల్లెలూయా. కరెక్టా? చేయించుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఉపచారము చేయించుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. కరెక్టా? కాదు, రాంగ్. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఉపచారము చేయడానికి వచ్చాడు. మనుష్య కుమారునిగా, అంత దేవుని కుమారునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఉపచారము చేయడానికి వచ్చాడు, కానీ ఉపచారము చేయించుకోవడానికి ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి రాలేదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. ఆమె ఎంత ఆశతో ఆ ప్రవక్తకి, ఎలీషా ప్రవక్తకి, గెహాజీకి ఎంత ఆతిథ్యం ఇచ్చిందో. దేవుడు అన్యాయస్తుడా? అన్యాయమైనటువంటి దేవుడా? కాదు కదా. అవునా? ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు దేవుని సేవకులకి ఎవరైతే ఇస్తారో వారి పరలోక రాజ్యంలో వారికి ఒక ఉన్నత స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడంట. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దైవ సేవకులకు చూపిస్తే ఏంటి? దైవ సేవకులకు చూపిస్తే ఎవరికి చూపించినట్టు? ప్రేమ దేవునికి చూపించినట్టు. దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. దైవ సేవకుల్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించినట్టు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను అన్యాయమైన దేవుడను, నేను అన్యాయస్తుడను కాను. మీరు నాకు చూపిన ప్రేమ, మీరు నాకు చేసిన ఉపచారము నేను ఎప్పటికీ కూడా మరువను. హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరం. అలాగా మనము చేసిన ఉపచారము దేవుడు మరువక, మనము చూపించిన ప్రేమ దేవుడు మరువక ఏం చేశాడు? తన యొక్క గనురాలైనటువంటి తన యొక్క బిడ్డను, తన యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. సజీవముగా తన కుమారుణ్ణి బ్రతికించాడు.
నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. ఏమన్నారు? నమ్మువారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆవగింజ విశ్వాసము. ఎవరు చెప్పారు? పాస్టర్ గారు చెప్పారు కదా. ఆవగింజంత విశ్వాసము. దట్ ఈస్ అ టీనీ సైజ్, వెరీ టీనీ సైజ్, చిన్న సైజు. అన్ని విత్తనాల్లో కల్లా చిన్నది అది కదా ఆవగింజ. అది కంటికి కూడా కనిపించనంతగా ఉంటుంది ఆవగింజ. కానీ అంత విశ్వాసం ఉంటే కొండలను కూడా ఆజ్ఞాపిస్తే పక్కకు జరుగుతాయి. అవునా కాదా? చెప్పారా పాస్టర్ గారు వాక్యము ఆవగింజ గురించి చెప్పారా? అయితే తను ఎంత విశ్వాసం ఉంచుకొని ఆ గెహాజీ దగ్గరికి, ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా గట్టిగా 2 కాళ్ళు పట్టుకొని నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా బిడ్డ బ్రతుకుతాడయ్యా అని ఆహ్వానించినప్పుడు, ఆ ప్రవక్త వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ సజీవముగా లేచి ఏమన్నాడు? సజీవుడై లేచి గెహాజీకి చెప్పాడు తన కుమారుడిని ఎత్తుకొని వెళ్ళమని. ఆ గనురాల్ని పిలిచి, షునేమీరాల్ని పిలిచి తన కుమారుడిని తన కౌగిట చేర్చుకోమని చెప్పినప్పుడు ఆ తల్లి సంతోషము అంతా ఇంత అయి ఉంటుందంటారా? హల్లెలూయా! ఎంత సంతోషపడి ఉంటుంది కదా ఆమె. చనిపోయిన కుమారుడు బ్రతికాడంటే ఎంతో సంతోషపడి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ గ్రంథం మనతో ఏం చెప్తుందంటే, నేను అన్యాయస్తుడైన దేవుడను కాను. నువ్వు ఎప్పుడైతే దైవజనులను నువ్వు ప్రేమిస్తావో, నువ్వు ఎప్పుడైతే దైవజనులకు ఆతిథ్యం ఇస్తావో, నువ్వు ఎప్పుడైతే దైవజనులను గౌరవిస్తావో. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా దైవజనులను గౌరవించే వాళ్ళు? మాటలతో ఇంకా పెట్టే వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దైవజనుల్ని ఆతిథ్యం ఇచ్చి దైవజనుల్ని ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టు, నేను అన్యాయస్తుడను కాను, నీకు న్యాయం చేసే దేవుడు నేనే అని అంటున్నాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని ఉన్నత నామములో దేవుని దాసురాలు దేవుడు నిలబెట్టుకొని ఈనాటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి కుటుంబాల్లో స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి సంఘాల్లో ఉండేటువంటి విధానాలను చాలా చక్కగా మరి వివరించారు. ఈరోజు మనం సంఘాల్లో గమనించినట్లయితే సేవకులపై విశ్వాసము, ప్రేమలు, గౌరవాలు తాత్కాలికంగా ఉంటూ ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆ షునేమీరాలైనటువంటి ఆ స్త్రీకి ఉన్న విశ్వాసము, లేఖనాలు ఏమైతే చెప్పాయో దేవుని దాసులను గుర్తించి ప్రేమించి వారికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నప్పుడు మనకు కలిగిన కొదువులను ఆయన ముందుగానే జ్ఞాపకం చేసుకుంటాడు అని నేను చాలా మార్లు ఈ మాటను జ్ఞాపకం చేశాను. ఏమని జ్ఞాపకం చేశానంటే, మనకు కొదువలు కలిగినప్పుడు మనం ఎప్పుడైతే మన నైబర్స్ కొరకు, మన సంఘ కాపురి కొరకు, మన యొక్క విశ్వాసుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉంటామో, దేవుడు మనం మోకరించగానే మొదట ఆయన మనల్ని గుర్తెరుగుతున్నాడు. షునేమీరాలు ఎప్పుడైతే తనకు కొదువ కలిగిన సంగతిని సేవకుడికి చెప్పక ముందే దేవుడు తనకు బయలుపరిచాడు. స్తోత్రం.
ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకునికి సేవ యొక్క భారానికి లోబడి విశ్వసించి మరి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా మనం ఎప్పుడైతే ఉండేవారంగా ఉంటామో దేవుడు కార్యాలు చేస్తాడు. మన అక్కర్లు ఆయన ముందే ఎరిగి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మోకరిల్లావో, ఎప్పుడైతే ఆ సునేమీరాలు సేవకుడి దగ్గరకు వచ్చి మోకరిల్లుతుందో సేవకుడు గుర్తెరిగాడు కదా. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఆత్మలో రోషం కలిగినటువంటి సేవలు, ఉజ్జీవం కలిగినటువంటి సేవకుల యొక్క జీవితాల్లో విశ్వాసులైనటువంటి వారి దేవుని పిల్లల యొక్క అవసరతలను ముందే ఎరిగి ఉంటారు. వారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి సేవకులుగా ఉంటారు. అట్టి కృపలో సేవకులను ప్రేమించే కుటుంబాలుగా, సేవకుని మాటలకు లోబడేటువంటి సంఘాలుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చువాడుగా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన పాదాలను బట్టి స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేక సమయంలో నీ దాసరాలు మీ పక్షాన నిలవబడి నైనా నీ సేవకులను నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ పిల్లల కొరకై నాయన, వారి అవసరతల కొరకై, వారి అక్కర్ల కొరకై ముందుగానే మీరు ఎరిగినాయన నీ దాసుల ద్వారా నీ బిడ్డల యొక్క జీవితాల్లో మీరు నెరవేర్చుబో సంగతులను ముందుగానే తెలియజేసిన దేవా మీకు స్తోత్రం. ఇదిగోనైనా ఈరోజు ప్రభువా, నీ దాసరాలు మీ పక్షాన నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నూరంతల అభిషేకాన్ని ఇంకా దయచేయండి నాయన. నీ మాటలు వింటున్నప్పుడు గ్రహించే శక్తిని నీ బిడ్డలకు దయచేయండి. మర్మాలను ఆలకించే శక్తిని దయచేయండి. ఈరోజు ప్రభువా, మరి సెలవు ధ్యానంలో మేము ముందుకు సాగుతుండగా నాయన, ప్రతి సేవకులని పక్షం నిలబడి మాట్లాడి ప్రతి అంశంలో ఉన్నటువంటి లోతులను ఎరిగి ఆ రీతిగా బిడ్డలు వారి జీవితాలను సరిచేసుకొని నాయన, వారి బ్రతుకులు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనానుకూలమైన పరిస్థితులన్నిటిని విడిచి నీకు ఇష్టలుగా నీ పిల్లలుగా ఉండకు కృపనిమ్మని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనలోని అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంఘమును శ్రేష్టమైన వర్తమానం అందించిన నిదావసరాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మరి ఈరోజు మన యొక్క సంఘమును